లియోగాడి లవర్స్ అప్పుడప్పుడు కామెంట్ చేస్తుంటారు, అక్క లియోగాడిని వీడియోలో అప్పుడప్పుడు ఒక్కసారైనా చూపిస్తుండక్క అని కామెంట్ చేస్తారు. చూపించటం ఏంటి, వాడు ఆటనే చూపిస్తున్నా చూడండి. ఒకవైపు ఏమో మన ముఠా వాళ్ళు మొక్కజొన్నలో కంకులు ఇస్తుంటే నేనేమో వీడితో ఇక్కడ ఆడుతున్నాను. టవల్ని ముదర చుట్టి ఒక పొట్టంలా చేతిలో పట్టుకుంటే అందుట్లో ఏదో ఉంది తినేద్దాం అని నా చుట్టూ తిరుగుతుండు. మొక్కజొన్న ఈ రోజుతో ఇరవటం అయిపోతుంది అన్నా కదా, ఇంకా 2 మునుములు ఉందనగా నేను తొందరగానే ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చిన తర్వాత తీసిన వీడియో ఇది. కూరైనా కూరేసిస్తావా? తోట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు ఆదివారం కదా, చేపల కూర చేశాను. వెంకటేశ్వర కదా, ఇద్దరు పిల్లలు ఇంకో ఇద్దరు ఉన్నారుగా, వాళ్ళకి కూడా. వెంకటేశ్వర అబ్బా అనుకుంటున్నారా? మన తోటలో మొక్కజొన్నకి కోతులు రాకుండా చూసుకుంటాడు కదా, ఆ అబ్బాయితో పాటు ఇంకొక ఇద్దరు అన్నారండి. అయితే కూరేసి మనంగలోనే మొహం మార్చాను అనుకుంటున్నారా? వేసేయటానికి నాకేం బాధ లేదు. ముందు చెప్తే ఇంకొంచెం పులుసు ఎక్కువ చేసేదాన్ని. పులుసు విన్నారు కదా, ఒక్క మాట ముందు చెప్తే పులుసు ఎక్కువ చేసేదాన్ని. సరే ముక్కలు అంటే చేప ముక్క తల ఒక ముక్కతో అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ పులుసు మరింత ఉంటేనే కదా అన్నంలో కలిసేది. అందుకే కొంచెం మొహం మారిపోయింది అంతే. వేసేయటానికి నాకేం బాధ లేదు. ఇంకా వీళ్ళకే కాదు, వేరే ఇంకో బాక్స్ పంపి ఎవరికైనా మళ్ళీ మీకు ప్రత్యేకంగా చెప్పే పని లేదు లేండి. కానీ కూర బాక్స్ థమ్స్అప్ తీసుకొని వెళ్తున్నారు. థమ్స్అప్ ఏమో మన ముఠా వాళ్ళకి మొక్కజొన్న ఇరవటం అయిపోయింది కదా, థమ్స్అప్ తెమ్మన్నారంట. అదేం ఆరోగ్యానికి మంచిది కాదు, కానీ ఎండలకు పని చేసి స్ప్రైటో థమ్స్అప్ తాగితే ఆ సూడన్నది తీరిద్ది అన్న అపోహలో తాగుతున్నారు ఎక్కువగా ఈ మధ్య.